సో కాదు బ్రో, కన్నప్ప మూవీ వస్తుంది కదా, దాని మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? దాని మీద ఎక్స్పీరియన్స్ కంటే ఎంతమంది అయితే ట్రోల్స్ చేశారో ఈ మంచు అన్నకి, ఆ కన్నప్ప సినిమా వచ్చిన తర్వాత మీ మనసు కూడా మంచులా కారిపోయి బాక్సాఫీస్ కలెక్షన్ 1000 కోట్లు ఇస్తారని నేను గ్యారంటీగా చెప్తున్నా. ఎందుకు అని అంటే సినిమా అది ఒక సీన్, జస్ట్ ట్రైలర్ ఇచ్చారు, అది ట్రైలరు టీజరు సింపుల్గా తీసుకొని వచ్చాడు. మంచు అన్న యొక్క కసి అంటే చాలామంది ట్రోల్ చేస్తున్నారు కదా, ట్రోల్లో ఏంటంటే మామూలుగా కన్నప్ప బాణం గురిపెట్టి బాణం ఇంకా చూడకుండా ఏది కెమెరా వైపు చూస్తున్నాడు ఏంటి అంటున్నారు. కెమెరా వైపు ఇప్పుడు అర్జునుడికి పాఠం నేర్పించేటప్పుడు ఏం చేశారు, కన్ను వైపు చూసినాడు, పక్షి వైపు చూడలే, కన్ను వైపు చూసినాడు. ఆ కన్ను ఏంది, ఆ కెమెరా చూసి యాక్షన్ చేస్తాడు, లేకుంటే పక్కన చూసి యాక్షన్ చేస్తాడా? అయితే ఫైటింగ్ చేసి మనోడే వేరే వాళ్ళని కొట్టి మనోడు శివయ్య అని ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాలేదు. అయితే మనోడే ఫైట్ చేసి మనోడే కొట్టేసి మనోడే ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాలేదంట ట్రైలర్లో. ఇప్పుడు అర్జునుడు యుద్ధం పోయే ముందు ఏమన్నాడు తెలుసా, వీళ్ళతోనా నేను యుద్ధం చేయాల్సింది అని అన్నాడు. చేసేది నేనే, చేయించేది నేనే అని అన్నట్టు అన్నాడు. అందుకని శివయ్య అని ఆయన అన్నాడు తప్పిస్తే ఆ మహాభారతాన్ని తీసుకొని వచ్చి ఆ కోణంలో చూడొచ్చు కదా. అర్థమైందా? అది వదిలేసి ఆయనే బాణం కొట్టాడు, ఆయనే ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాడు, ఆయనే ఇంజెక్షన్ వేసుకున్నాడు, మళ్ళీ నేనే డాక్టర్. అయితే శివయ్య అనడంగానే శివయ్య లుక్స్ ఎవరో మీరు కనిపెట్టారా? శివయ్య లుక్స్ డాక్టర్ ప్రభాస్. అదే యంగ్ రెబల్ స్టార్ బాహుబలి లుక్ మరి కనిపించినాయా మీకు ఆ చూపులు? ప్రభాస్ బాబు కనపడుతున్నావు శివయ్యది, ఓకే ప్రభాస్ గారే కనపడుతున్నారా. బట్ ఏమో అంత టైం అంత స్క్రీన్లో మనం చూడాలి, మన డార్లింగ్ గారు ఉంటారా లేదా అని చెప్పేసి. అర్థమైందా? సో డార్లింగ్ గారు మరొక అవతారం, ఒకటి రాముడు అవతారం, రెండోది శివుడి అవతారం. నాకు తెలిసి 2020లో రాముడు ఒక దేవుడు. అర్థమైందా? ప్రభాస్ గారు ఒక దేవుడు అనేలా ఉండేది. అర్థమైందా? నెక్స్ట్